క్రీడాకారులకి అలాగే అఫీషియల్స్కి నిజామాబాద్ జిల్లా తరఫున అలాగే విద్యాశాఖ పక్షాన మరి స్వాగతం తెలియజేస్తూ ఈ సందర్భంగా సాఫ్ట్ బాల్కి జీవం పోస్తూ ప్రకటిస్తున్నటువంటి మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు అలాగే స్టేట్ అఫీషియల్స్ అలాగే జిల్లా అఫీషియల్స్ మరి స్థానిక అఫీషియల్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రీడలో రాణించాల్సిన అవసరం ఉంది. నవే డేస్ లో గతంలో చాలా అంశాలలో మనకి క్రీడల్లో ప్రవేశం ఉండేది, కానీ కాలక్రమేణా ఆ క్రీడలు గేమ్స్ ఆడుతారు అందరూ. శారీరకంగా ఎదుగుదల చాలా తగ్గిపోయింది. కార్పొరేషన్ స్కూల్స్ వచ్చి అంతర్ ర్యాంకింగ్ కోసం వచ్చి మనం చాలా కోల్పోతున్నాం. అత్యధిక యువ జనాభా ఉన్న దేశం అయినప్పటికీ క్రీడల్లో ఏదైనా ఒక గేమ్స్ టోర్నమెంట్ చూస్తే లాస్ట్ లిస్ట్ లో ఉంటున్నాం. యువత మాత్రం నెంబరింగ్ చూస్తే ఫస్ట్ ఉంటున్నాం. కానీ క్రీడా రంగంలో చాలా ఎప్పుడు చూసినా అనుకున్న స్థాయిలో లేదు. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. ఈ సాఫ్ట్ బాల్ లో అసలు ఈ గేమ్ నాకు ఈ రోజే అసలు ఈ గేమ్ ఎట్లుంది, ఎంతమంది ప్లేయర్లు ఉన్నా నేను అక్కడ కోచ్ గా చెప్పడంతో ఇప్పుడే, కానీ దీంట్లో కూడా ఈ గేమ్ చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకు కూడా నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చూసినాక ఈ గేమ్ నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడుతుండే. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇది టీవీలో చూడటమే. ఈ సాఫ్ట్ బాల్ టీవీలో కూడా నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంటే నాకు ఒక 10% అర్థమైంది. ఇది కూడా నేను నేర్చుకోవాలనిపించింది మిమ్మల్ని చూసి. ప్రతి ఒక్కరు దయచేసి ఏదో ఒక క్రీడ, ఇప్పుడు ఇక్కడ మీరంతా ఇది ఇంట్రెస్ట్ ఉన్న క్రీడ మీరు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు క్రీడా రంగం రాణించాలి. వాళ్ళే శారీరకంగా ఎదుగుదల బాగుంటుంది. ఆలోచన విధానం కానీ మీరు జాబ్స్ కూడా ఆపర్చునిటీ పెరుగుతాయి. ఈవెన్ జీవితంలో కూడా మంచి డిసిషన్ తీసుకోవడం కానీ సొసైటీలో ఏ విధంగా ఎలాంటి ప్రెషర్ అయినా తట్టుకోగలుగుతారు. ఈ శారీరక ఉల్లాసం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోలేదు. ఈవెన్ మ్యారేజ్ లైఫ్ లో కానీ ఏ స్ట్రెస్ ని తట్టుకోవాలంటే గేమ్స్ ఆడితే చాలా ఉల్లాసంగా ఉంటారు. ప్రతిదాన్ని యాక్టివ్ గా క్లాస్ రూమ్ లో కూడా మీరు విద్య నేర్చుకోవడం, క్రీడా ప్లేయర్లకు ఉన్న స్ట్రెస్ తట్టుకోవడం మామూలు పర్సన్ చాలా తేడా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ క్రీడలు నేర్చుకోవాలి. ఓన్లీ మార్క్ కోసం అనుకుంటారు కానీ క్లాస్ లో ఫస్ట్ వస్తాడు, ఏదైనా లైఫ్ లో ఏదైనా చిన్న ఒత్తిడి కూడా సూసైడ్ చేసుకోవడం అలాంటివి మీరు చాలా మంది చూసుకుంటారు. క్లాస్ లో ఫస్ట్ ఉంటారు, ₹1,00,000 డిసిషన్స్ రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. మనం సొసైటీలో ఎట్లా ఉండదు అనేది మనకు తెలుస్తుంది. స్పోర్టింగ్ సెలెక్ట్ అయింది, మీరు డిస్ట్రిక్ట్ డిఫరెంట్ ఏరియాలో పోతారు కదా, ఎట్లా కల్చర్ ఉంటుంది. సొసైటీని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అన్ని జీవితం ఒక బుక్కే నేర్పదు. సొసైటీ కూడా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. మీరు ఇట్లా ఈ విధంగా టోర్నమెంట్స్ పోయినప్పుడు కానీ కల్చర్ ఎట్లుంది, ఎట్లా ఉంటుంది, అందరితో మింగిల్ కావడం, డిఫరెంట్ కల్చర్ నేర్చుకోవడం, సొసైటీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందరూ మంచిగా రాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్.